భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిన్నకోడూరు మండల కేంద్రంలో మరి భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో మరి జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా 2001 సంవత్సరంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించాలి, అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాల్లో మరి ఈ ప్రాంతంలో యువతకు మహిళలకు రైతులకు అన్ని వర్గాలకు కూడా అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో రాష్ట్రం ఏర్పాటు అయితే తప్ప ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సరైనటువంటి న్యాయం జరగదనే ఉద్దేశంతో ఆనాడు మరి టీఆర్ఎస్ను స్థాపించడం జరిగింది. పార్టీని స్థాపించడమే కాదు, పార్టీని స్థాపించి 14 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యమం చేసి ఢిల్లీ మెడలు వంచి మరి అన్ని పార్టీలను ఏకం చేసి పార్లమెంట్లో బిల్లును పాస్ చేయించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన రాష్ట్రానికి ప్రజలందరి ఆమోదంతో మరి 2 పర్యాలు కూడా ముఖ్యమంత్రిగా మరి తాను అవడం అనేది రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఘనత ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక కేసీఆర్కే దక్కుతుంది. ఎంతోమంది రాష్ట్రాల గురించి కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, కానీ తిరిగి ఆ రాష్ట్రానికి సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు దాఖలాలు లేవు. కానీ ఒకరికే సాధ్యమైంది, అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. మరి కేసీఆరే లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు, భారత రాష్ట్ర సమితి లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చేదే కాదు. మరి ఇవన్నీ చూసినా కానీ ఏ రంగంలో చూసినా కానీ గత 10 సంవత్సరాలలో వారి నాయకత్వంలో ఇక్కడ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ మరి అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడం జరిగింది. మరి 10 సంవత్సరాల ముందు ఏ విధంగా ఉండే పరిపాలన ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల పాటు ఏ విధంగా జరిగింది, ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల పరిపాలన గత 10 సంవత్సరాల పరిపాలనను పోల్చి చూసుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. 2 సంవత్సరాల్లోనే 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధిని ఏ విధంగా విధ్వంసం చేస్తా ఉన్నారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రోజులలో మాటలు ఎక్కువైపోయి చేతలు తక్కువైనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టించి ఆనాడు ఎన్నికల్లో లబ్ధి పొంది ఇలా అన్ని రంగాలను కూడా మరి కకావికలం చేసి మరి అన్ని రంగాలను కూడా ధ్వంసం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అభివృద్ధిని చేయలేక చేతకాక గత ప్రభుత్వంపై నిందలు మోపే విధంగా ఈరోజు ఏ అవకాశం వచ్చినా గత ప్రభుత్వం నిందలు వేసి తప్పించుకునేటువంటి సందర్భం ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏదేమైనా కేసీఆర్ గారి కృషి, కేసీఆర్ గారి పట్టుదల, ఆనాటి ఉన్నటువంటి నిబద్ధతతోటే భారత రాష్ట్ర సమితి ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదనేటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాడు మరి చేసిన పోరాటం, మరి ఆనాడు చేసినటువంటి త్యాగాలు, ఆ రోజు విద్యార్థులు మరి ఎంతో మంది తమ ప్రాణాలను అర్పించి ఎంతో మంది సబ్బండ వర్గాలు ఏకమై ఉద్యోగులు, కవులు, కళాకారులు, మేధావులు అందరి సహకారం వల్ల ఆ రోజు కేసీఆర్ అందరిని కూడా కూడగట్టుకుని ఈ రాష్ట్రాన్ని స్థాపించింది, ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించగలిగిండు. కానీ ఈ రోజు వచ్చిన వాళ్ళు ఆ రాష్ట్రంలో ఎలాంటి ముఖ్య పాత్ర లేకున్నా ఈరోజు న్యాయ పేటెంట్ హక్కులు ఈ రాష్ట్రం మీద ఉన్నాయనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రం ఉన్నన్ని రోజులు ఈ భవిష్యత్తు తరాలకు మరి మార్గదర్శిగా ఉండేటువంటి కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చిన్నకోడూరు మండల కేంద్రంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు మరి సుభిక్షంగా మరి అభివృద్ధి పథంలో నడుస్తున్నారు అని అంటే మరి కేసీఆర్ గారు ఆయన మరి ఒక పోరాట పటిమతోని మరి 2001లో ఈ యొక్క రాష్ట్ర సాధన లక్ష్యంగా పోరాటం మొదలుపెట్టి ఆ పోరాటం ద్వారా తెలంగాణ సాధించి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా అనేకమైనటువంటి చెరువులను అనుసంధానం చేస్తూ వాటి పూడిక తీస్తూ మరి ఆ పూడిక తీయడమే కాకుండా చెరువులలోకి నీళ్లు రావాలనే ఉద్దేశంతో పెద్ద గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుని మరి నిర్మించి అనాది కాలంలోనే కేవలం 3 సంవత్సరాలలో అంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసినటువంటి మరి ముఖ్యమంత్రి
దేశంలోనే ప్రపంచంలోనే ఒకే ఒక ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ గారు, హరీష్ రావు మరి వాళ్ళు తలుచుకొని రేం బవలు మరి కేసీఆర్ గారు ఏదైతే సూచించారో హరీష్ రావు గారు తూచా తప్పకుండా రాత్రి లేదు, పగలు లేదు, తిండి లేదు, తిప్పలు లేదు, ఏది అనకుండా 3 సంవత్సరాలలో మరి ఆయన మరి యొక్క ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్ర రైతాంగానికి నీళ్లు అందించడం వల్ల ఇవాళ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఇవాళ నిలుస్తా ఉంది. ఇవాళ తీసుకొచ్చినటువంటి తెలంగాణలో మరి అవాకులు చవాకులు పేరుతూ ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి మరి హరీష్ రావు గారి చరిత్రలను మరి వాళ్ళు కనుమరుగు చేయాలని చూస్తా ఉన్నారు. కానీ బిడ్డ, ఇది చెరిపితే చెరిగేది కాదు, తుడిస్తే తుడిసేది పోయేది కాదు. కేసీఆర్ గారి చరిత్ర, హరీష్ రావు గారి చరిత్ర మరి ఇక్కడ స్థిరస్థాయిగా తెలంగాణ రాష్ట్రంలో నిలబడి ఉంటుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఉంటారు. మళ్ళీ ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.